ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులను ఇక్కడ ఉండేటటువంటి బీజేపీని మనం ఎన్నుకో. తెలంగాణ నాయకుల దగ్గర కూడా లోకైపోతున్నాం కదా సార్. మన కవిత గారు ఏమన్నారు, మీకు మా ఇక్కడికి రావాలి, మా హాస్పిటల్ కావాలి, ఇక్కడ మీ ఇల్లులు ఉండాలి, మీరు పరిపాలించేది అక్కడ ఆవిడే చెప్తుంది. మనం ఎదువరకు అన్నా కవిత ఇప్పుడు తన నోటితో చెప్తున్నారు. ఏమనాలి, ఇప్పటికి కూడా వీళ్ళు మారట్లేదు. మరి ఇల్లు జగన్ ఉంది, బాబు గారు కూడా ఇల్లు కట్టుకుంటారు, ఆల్రెడీ ఇప్పుడు అద్దెకు ఉన్నారు కదా, ఆయన ఉన్నారు. అయినా సరే ఎందుకు ఇక్కడ మనం నచ్చట్లేదు? అదే కదా, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే విజయవాడ హాస్పిటల్ ఎందుకు చూపించుకోరు? అదే మరి ఎందుకు గుంటూరు హాస్పిటల్ చూపించుకోరు? అదే నాకు అర్థం కాదు. మరి ఇక్కడ వీళ్ళకే నచ్చంది, మిగతా జనాలకి ఎక్కడో ఉన్న జనానికి ఎక్కడికి ఎందుకు నచ్చుతుందో అర్థం కాదు. ఇకపోతే ఈ రోడ్లు చూస్తే అతి ఇదేంటంటే ఒంటి మీద కట్టే బట్ట నాది కాకపోతే ఊరంతా దేకమన్నాడట వెనకడికొకడు, అట్లుంది. ఇది కడుతుంది కేంద్ర ప్రభుత్వం, డబ్బులు అలయ్యి, కాబట్టి ఎంత ఎక్కువ కట్టిస్తే అంత బెటర్. కరెక్టే, కానీ పొలాలు ఎవరు ఇవ్వాలి? మన రైతులే కదా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రైతులే కదా. వీళ్ళకి మంది కాదు కదా సార్, ఇది నా భూమి కాదు, బాబు గారు ఇప్పుడు లింగమనేని గారి భూమి ఇవ్వంటే బాధ, ఆ పక్కన ఉన్నటువంటి రామకృష్ణ వాళ్ళ భూమి ఇవ్వంటే బాధ. రైతుల భూమే కదా, అది కూడా పరిహారం ఇవ్వండి కదా, అది కూడా పూలింగ్ అంటాం కదా, పరిహారం అడిగితే గనక బెదిరిస్తాం కదా, వార్తల్లో రాస్తాం కదా, వాళ్ళని తిడతాం కదా, వాళ్ళు కూడా వైసీపీకి అమ్ముడుపోయాడని చెప్తాం కదా, వాళ్ళ కులం తీస్తాం కదా, అక్కడ నడుస్తుంది. ఇక్కడ అదొక అదృష్టం వీళ్ళకంతే. దీని వల్ల నిజంగా రింగ్ రోడ్ రావడం వల్ల ఇంత ముందు